మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 770 కోట్లతో రూపొందించిన నగరపాలక సంస్థ బడ్జెట్ కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా గుంటూరులో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రహదారులు, పారిశుద్ధ్యం, వీధి కుక్కలు, మార్కెట్లు, ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, ఇతర కార్పొరేటర్లు ప్రస్తావించారు. ఏళ్లు గడుస్తున్న కొన్ని సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలను త్వరలో పరిష్కారం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. అయితే మరొక 2 రోజుల్లో నగరపాలక సంస్థ పాలకవర్గం గడువు ముగియనుంది. వీరి గడువు ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ గా పనిచేయనున్నారు. ఒక దగ్గర నుంచి అక్కడ లొకాలిటీకి అలవాటు పడి మరో లొకాలిటీలోకి అవి ఏలినేట్ అయినట్టుగా ఫీల్ అవుతాయి అధ్యక్ష. అక్కడ ఉన్న సరౌండింగ్స్ అంతా కొత్తగా ఫీల్ అయ్యి ప్యానిక్ అయ్యి ఇలాంటి అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళడానికి అదే ప్రధానమైన కారణం అధ్యక్ష. కాబట్టి ఎక్కడ లిఫ్ట్ చేసిన కుక్కలు అక్కడే ఉండాలన్న వారి సూచన అది సబబైన సూచనే అయినప్పటికీ ఈ రోజు హ్యూమన్ వర్సెస్ డాగ్ అనే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ముందుగా మనం ప్రయారిటీ మనుషులకి ఇచ్చి తీరాలి. కాబట్టి ఒకనాడు పాముల వల్ల మనకి రక్షణ లేదు కాబట్టి వాటి పట్ల ఏ చర్యలు అయితే ఈరోజు సమాజంలో తీసుకుంటున్నామో నేడు కుక్కల పట్ల కూడా అదే పరిస్థితి రాబోతుంది అధ్యక్ష. దీనికి అందరూ ఒక తాటి మీద నుంచి ఆలోచిస్తే మాత్రమే సొల్యూషన్ వస్తుంది. కాబట్టి దీనికి సాధ్యమైనంత తొందరగా సొల్యూషన్ తీసుకురావాలి అధ్యక్ష. రన్ చేసే వాళ్ళకి కొన్ని మనం మెయింటైన్ చేసి తీరాలి అధ్యక్ష. అవి పర్యవేక్షించే ఆఫీసర్లు ఎవరున్నారు, వీటికి ఎవరంటలో అసలు ఈ హాస్టల్స్ అన్ని వస్తున్నాయి అన్నది ఒక క్వశ్చన్. దానికి సమాధానం నిజంగా చెప్పి తీరాలి. అంటే ఇప్పటిదాకా ఒక బాధ్యత లేని ప్రభుత్వము, బాధ్యత లేని వ్యక్తుల వల్ల ఇది పూర్తిగా నాశనం అయిపోయింది మనందరికి తెలుసు అధ్యక్ష. కానీ ఇప్పుడు మనకి బాధ్యతాయుతమైన ప్రభుత్వం అధ్యక్ష, దీనికి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అరండల్పేట ఆర్ఓబి బ్రిడ్జ్ దగ్గర నుండి నందివేలికి సంబంధించినటువంటి ఆర్ఓబి బ్రిడ్జ్ కానీ అనేక కార్యక్రమాలు ప్రారంభమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా శానిటేషన్ అభివృద్ధి కార్యక్రమం కానీ ఈరోజు డివిజన్ వైజ్ గా శానిటరీ ఇన్స్పెక్టర్లు పెట్టుకోవడం, అలాగే ఒక్కొక్క డివిజన్ ని ఒక శానిటరీ డివిజన్ గా డివైడ్ చేసుకొని వాటిని పూర్తిగా పర్యవేక్షించేటువంటి కార్యక్రమంతో పాటు అనేక విధాలుగా శానిటేషన్ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు మన కార్పొరేషన్ రెవెన్యూతో పాటు కొంత అభివృద్ధి దాని మీద కాకుండా ప్రజలు కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇందాక గౌరవ శాసనసభ్యురాలు గారు చెప్పినటువంటి విధంగా కుక్కల బెడద కానీ, శానిటేషన్ బెడద కానీ, ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి మురికి నీరు కానీ అటువంటి విషయాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ గత 5 సంవత్సరాల నుంచి పెట్టబోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఈరోజు అధికారులు రేపటి నుంచి అధికారులు యంత్రాంగం పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఆలోచన మేరకు ఈరోజు నేను మాట్లాడాలనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా పెడతా ఉన్నా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ 2 శ్మశాన వాటికల గురించి గత కౌన్సిల్లో వచ్చినప్పటి నుంచి నేను చెప్తా ఉన్నా. గత 8 నెలల నుంచి హిందూ శ్మశాన వాటికలు ఏదైతే మన పాత గుంటూరుకు సంబంధించినటువంటి శ్మశాన వాటికి కానీ, అలాగే ఏటుకూరు రోడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక గురించి అది ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఆర్డిపి రెడీ చేసి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ ని రెడీ చేసుకోవడం జరిగింది, కానీ అమల్లో రాలేదు. తప్పకుండా ఈ కౌన్సిల్ ద్వారా, ఎందుకంటే సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితులు. ఇటువంటి స్కామ్ ద్వారా అది కూడా కోర్టుకి వెళ్ళి ఆ కేసుతో ఆ రోడ్డు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు. దాంతో పాటు ముఖ్యంగా
మన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెల్ఫేర్ గ్రౌండ్ ఏదైతే గౌరవ మేయర్ గారి సహకారంతో ఆ గ్రౌండ్ ని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళాం. తప్పకుండా వాటిని కూడా మన కార్పొరేటర్ భారతి గారు, మేము మేయర్ గారి సహకారంతో ఈ రోజు అది గుంటూరు నగరపాలక సంస్థకు ఆ ప్రదేశాన్ని తీసుకొని వచ్చి ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా రాబోయేటువంటి రోజుల్లో చేయాలని చెప్పి నగర ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు మాట్లాడుతా ఉన్నాం. అంతేకాకుండా నగరంలో అనేక రోడ్లను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన, ముఖ్యంగా నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ని విస్తరించేటువంటి కార్యక్రమం. మనం గతంలో ఉన్నటువంటి ఈ రోడ్ ని పూర్తిగా 60 అడుగుల రోడ్డు చేద్దాం అనుకున్నాం. కానీ ఆర్ఓబి అంటే అక్కడ ఆర్ఓబి నెహ్రూ నగర్ సంజీవ్ నగర్ దగ్గర ఆర్ఓబిని ఏర్పాటు చేస్తే సర్వీస్ రోడ్ చిన్నదైపోయి ఆ ప్రాంతం అంతా క్లమ్జీగా తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని 80 అడుగుల రోడ్డు చేయాలనేటువంటి ఆలోచనతో పెండింగ్ పెట్టడం జరిగింది. అలాగే బొంగరాల బీట్ రోడ్ ని కూడా మరింత విస్తృతంగా 60 అడుగుల రోడ్ చేసేటువంటి కార్యక్రమం. మరి నా సెంటర్ నుండి రైల్వే స్టేషన్ వరకు దాన్ని కూడా 80 అడుగుల రోడ్డు చేసేటువంటి ఆలోచనతో ఆర్టీపీ చేయడానికి ఈ రోజు టేబుల్ ఎజెండా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. కమిషనర్ గారికి నోట్ రాసి పంపించారు, దీని మీద యాక్షన్ తీసుకోండి. వారు ఏమంటే కన్సర్న్ ఆ రోజున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్సీ ఇన్ఛార్జ్ సుందరరావు రెడ్డి గారు పిలిచి ఇది ఏంటని అడిగాను. ఎందుకంటే జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది. 2017 నుంచి 2023 వరకు ఈ విధమైన మాల్ ప్రాక్టీస్ జరిగింది. సరే, ఏమేమి మాల్ ప్రాక్టీస్ జరిగినాయో తీయమని నోట్ పెట్టారు మరి. అట్లాగే 12th జనవరి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ అట్లాగే ఉంది. గౌరవ కొత్త కమిషనర్ గారు వచ్చిన తర్వాత దీన్ని మేము ఇక్కడైతే ఇంకెక్కడన్నా మాల్ ప్రాక్టీస్ చేసిన జరుగుతున్నామో మేజర్ రికార్డ్ ఇంజనీరింగ్ చీఫ్ కన్సర్న్ ఇన్ఛార్జ్ దగ్గర ఈ రిపోర్ట్ అంతా తెప్పించాం. రిపోర్ట్ అంతా తెప్పిస్తే మొత్తం 3,800 వర్క్ డీటెయిల్స్ తెప్పించాం. ఇప్పటికీ 2,500 స్క్రూటినీ చేసాం. దీంట్లో 42 మంది కాంట్రాక్టులు ఈ రోజు వరకు దొరికినట్లు 42 మంది కాంట్రాక్టులు ఇన్వాల్వ్ అయినట్టుగా బయటికి తీసాం. దీన్ని మరలా కూడా మేము బయటికి తీసిన దాన్ని నోట్ను కూడా చాలామంది సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ చేశారు. మేము కూడా ప్రజలందరికీ తెలియాలి, అవేర్నెస్, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు శిక్షణ తప్పదు చట్టంలో అని చెప్పి మేము గౌరవ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారిని మిగతా పనులన్నీ ఆపి ఏమేమి ఉన్నాయి, వీళ్ళు బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయి, వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ మేరకు ఈ విధంగా చేశారు. అప్పుడు జరుగుతున్న కౌన్సిల్లో ఏ సభ్యులు ఎందుకని మాట్లాడలేదు. ఇది ఇప్పుడు గ్యారంటీగా తెలియకుండా మున్సిపాలిటీలో ఏది జరగదు. మరి అప్పుడు జరిగేదాన్ని ఇవాళ దాకా దీన్ని బయట పెట్టకుండా ఏంటి దీంట్లో ఉద్దేశం అంటే దీంట్లో కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా చేశారని, అందుకని వీళ్ళు వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టారని. సరే, ఎవరైనా కానీ వీళ్ళతో అయినా తప్పే, వాళ్ళు చేసిన తప్పే, ఎవరైనా తప్పు చేసినా ఉపేక్షించాం, దానికి స్టర్న్ యాక్షన్ తీసుకొని పెట్టాం. దాని మీద వాళ్ళ వరకు మీకు చెప్పిన విధంగా 2,500 వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు మీరు ఏమైతే చివరి పేరు ఒకటి చదివారు కల్పన ఇంజనీరింగ్, వాళ్ళ తాలూకు మేము రిపోర్ట్ కూడా అడిగాము. మేము వాళ్ళైతే మా వర్క్లో ఏం పెండింగ్ లేదు సార్, మేమేం చేయలేదన్నారు. మేము సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు కూడా చెప్పాం. కొంతమంది పర్సెప్షన్స్ ఎట్లా ఉంటాయంటే వీడు నాకు పడదు, వాడి మీద వాడు కూడా ఉన్నాడు, ఈ మీద ఉన్నాడు అని ఉంటాయి. ఎవడైనా సరే, మా ఎమ్మడి తిరిగి ఎవడైనా సరే, మా ఫ్రెండ్ అయినా, మా పార్టీ వాడైనా, మేము మాత్రం క్లియర్గా చట్టంలో ఏవైనా తప్పుంటే మాత్రం ఎవరిని ఉపేక్షించేది. ఇక్కడ ఉన్నారని చెప్పి మీరు మాకు ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. ఆ ఇద్దరున్న రూమ్లు ఎన్ని ఉన్నాయి, ఏ హాస్టల్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ఒక్కొక్క రూమ్ లో 6 ఉన్నారు. ఆ శానిటేషన్ ఏంటి, వాళ్ళు దానివల్ల టాయిలెట్స్ ఏంటి, వాళ్ళకి వచ్చే రోగాలు ఏంటి, ఇవన్నీ ఎట్లా ఎవరు పర్యవేక్షిస్తారు అసలు దీని మీద? మనకు ముందే దీని మీద పర్యవేక్షించేది. అలాంటి కంట్రోల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి డైరెక్ట్ గా లింక్ లేకుండా ఇండిపెండెంట్ గా నడిపే వాటిపైన స్పెసిఫిక్ గా ఒక డిపార్ట్మెంట్ కంట్రోల్ అనేటువంటిది ఏముండదు. కాకపోతే ఏంటంటే వాటికి తప్పనిసరిగా ఇందాక మేడం గారు ఎమ్మెల్యే గారు అన్నట్టు వాటికి అంటే అదర్ దెన్ రెసిడెన్షియల్ కాబట్టి అది కూడా ఒక ట్రేడే కాబట్టి అన్ని ఉంటే అప్పుడు వాటికి ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి వాటికి మనం హాస్టల్ పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే ఇది ట్రేడ్ లైసెన్సా
లేకపోతే ఇదనేది మనం చర్చించి టైం వేస్ట్ చేసుకునేది ఏంటంటే ఇప్పటికైనా సరే మీ ద్వారా కమిషనర్ గారికి నేను మనవి చేసేది ఏంటంటే, ఎందుకంటే రేపటి రోజు నుంచి కౌన్సిల్ ఉండదు కాబట్టి, ఎందుకంటే ఇది చర్చించుకుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు. మీ నేతృత్వంలో సెక్యూరిటీ యాంగిల్లో పోలీస్, ట్రాఫిక్ యాంగిల్ సెక్యూరిటీ యాంగిల్లో పోలీస్, ఫైర్ సర్వీసెస్, తర్వాత దీనికి కనెక్టెడ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి, తర్వాత బిఫోర్ దట్ ఒక ఆడిట్ కండక్ట్ చేయండి. మన ఆఫీసర్స్ పంపించేసేసి ఎక్కడైతే వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్, స్టూడెంట్స్ హాస్టల్స్ ఏమున్నాయో వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకోండి. వాళ్ళ దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళు బైండ్ అవుట్ ఉండడానికి, తర్వాత మన చేతిలో అట్లీస్ట్ ఇప్పటి వరకు మన చేతిలో లేని ఇన్ఫర్మేషన్ కూడా మన చేతిలోకి వచ్చిందంటే రేపటి రోజు నా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మనము సెక్యూరిటీ యాంగిల్లో వాళ్ళకి భద్రత ఏ విధంగా కల్పించగలం, సీసీ కెమెరాలు ఉన్నాయా, ట్రాఫిక్ ఎలా ఉంది, శానిటేషన్ ఎలా ఉంది, ఆ రూమ్లో సైజ్ ఏ సైజ్ రూమ్లో ఎంతమందిని పెడుతున్నారు అనేది మీ ద్వారా మీరు ఆర్గనైజ్ చేసేస్తే ఇది కొంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే